శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ శార్వారి సంవత్సర కార్తీక శుద్ధ తదియ మంగళవారం. ఈరోజు జ్యేష్ఠ నక్షత్రం. ఈరోజు మనం పరిశీలించినట్టయితే తదియ అంటే 3 గురుడధిపతి, మంగళవారం కుజుడధిపతి, జ్యేష్ఠ నక్షత్రం బుధ మహాదశలో మొదలవుతుంది కాబట్టి బుధుడధిపతి. ఈ గ్రహాల కలయికను మనం పరిశీలించినట్లయితే గురుడు కుజుడు బుధుడు కలయిక. ఇక్కడ బుధ కుజులకు విరోధం ఉంది, అలాగే గురు కుజులకు ఎటువంటి విరోధం లేదు. అందువల్ల ఈరోజు గురుడికి సంబంధించిన రంగాలనగా ఫైనాన్స్ రంగంలో ఉంటే వాళ్ళకి కానీ, బ్యాంకింగ్ రంగంలో ఉంటే వాళ్ళకి కానీ, మొదలైనటువంటి వస్తువులు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగాను లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే కుజుడికి సంబంధించిన రంగాలనగా వ్యవసాయ రంగంలో ఉంటే వాళ్ళకి కానీ, వ్యవసాయ ఉత్పత్తులు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, ఎలక్ట్రికల్ రంగంలో ఉంటే వాళ్ళకి కానీ, ఎలక్ట్రికల్ వస్తువులు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగాను లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే బుధుడికి సంబంధించిన రంగాలనగా పాండిత్యంచే ధనార్జన చేసిన వాళ్ళకి అనగా పండితులకు కానీ, లాయర్లు కానీ, లేఖర్లకు కానీ, ఆడిటర్లకు కానీ, విలేకరులకు కానీ ఈరోజు సామాన్యంగా ఉండే అవకాశం ఉంది. అలాగే మనం సంఖ్యాశాస్త్రీత్యా పరిశీలించినట్లయితే ఈరోజు నవంబర్ 17 మంగళవారం. 17 అంటే 8, శనిధిపతి, మంగళవారం కుజుడధిపతి. శని కుజులకు విరోధం ఉంది. అందువల్ల ఈరోజు శనికి సంబంధించిన రంగాల్లో ఉన్న వాళ్ళకి సామాన్యంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు పంచాంగరీత్యా దుర్ముహూర్తోజ్యాలు మనం పరిశీలించినట్లయితే ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 8:25 లాగైతే 9:10 వరకు ఉంది. మళ్ళీ తిరిగి దుర్ముహూర్తం రాత్రి 10:26 లాగైతే 11:17 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. వర్జ్యం రాత్రి 12 గంటలాగైతే 1:30 వరకు కూడా వర్జ్యం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి జ్యేష్ఠ నక్షత్రం ఎవరికి తారాబలం కుదురుతుందని మనం పరిశీలించినట్లయితే అశ్విని, భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మక, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణం, శతతార, ఉత్తరాభద్ర. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం జ్యేష్ఠ అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు సంఖ్యాశాస్త్రరీత్యా, జ్యోతిశాస్త్రరీత్యా కుజబలం ప్రబలంగా ఉండడం చేత ఈరోజు మంగళవారం అవడం చేత ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, షణ్ముఖుని, స్కందుని తేనెతో కానీ చెరుకు రసంతో కానీ అభిషేకించినట్టయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి మనకు శాస్త్రీత్యా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు మంగళవారం, అందువలన లేత పసుపు రంగు వస్త్రాలు కానీ లేదా దవడ వస్త్రాలు కానీ ధరించినట్టయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి మనకు శాస్త్రీత్యా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు మంగళవారం కుజబలం ప్రబలంగా ఉంది. అందువల్ల ఈరోజు కుజుడు స్వక్షేత్రాలైనటువంటి మేష, వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి ధనలాభం కలిగేటువంటి అవకాశం ఉంది. నూతన వ్యక్తుల పరిచయం ద్వారా వీరికి వ్యాపార అభివృద్ధి కలిగేటువంటి అవకాశం ఉంది. అలాగే కుజుడికి మిత్రక్షేత్రాలైనటువంటి వృషభ, తులారాశిలో జన్మించిన వాళ్ళకు కూడా ఈరోజు ధనాదాయం బాగానే ఉంటుంది. వీళ్ళ ఎప్పటి నుంచో పెండింగ్ ఉండేటువంటి పనులన్నీ కూడా ఈరోజు పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే కుజుడికి మరొక మిత్రక్షేత్రాలు అనేటువంటి మేన, ధనుసు రాశిలో జన్మించిన వాళ్ళకు కూడా ఈరోజు ఆదాయం బాగానే ఉంటుంది. జీవితంలో ఊహించినటువంటి సంఘటనలు ఈరోజు మంచి సంఘటనలు జరిగేటువంటి అవకాశం ఈ రాశిలో జన్మించిన వాళ్ళకు ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే కుజుడికి శత్రుక్షేత్రాలు అనేటువంటి మిథున, కన్యరాశిలో జన్మించిన వాళ్ళకి, మకర, కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు అతి సామాన్యంగా ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే సింహరాశిలో జన్మించిన వాళ్ళకి, కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి కూడా ఈరోజు ధనాదాయం బాగానే ఉంటుంది. వీళ్ళకు కూడా వ్యాపారంలో కొత్త ఒరవడిని సృష్టించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మరలా రేపు శుభోదయం కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెదబాబు సిద్ధాంతి, గొల్లల మామిడాడ.